పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజ్ ఈరోజు కూడా స్వయంగా మీడియాతోటే మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ వద్ద కంటే బలూచిస్తాన్ దగ్గరే విపరీతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. పైగా వాళ్ళ దగ్గర నైట్ విజన్ డివైజులతో పాటు రైఫిల్ లాంటి అధునాతన ఆయుధాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విశాలమైనటువంటి భూభాగంలో మేము వాళ్ళతో సరిపోలేకపోతున్నాము. అమెరికాకి చెందినటువంటి కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తున్నాయి, లేదా ఇంకొక ప్రాంతం నుండి కూడా వస్తున్నాయి ఏమో. అంటే భారత్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నన్ని మా దగ్గర లేవు. ఆయన ఏమంటున్నాడంటే వారి వద్ద 2 మిలియన్ల విలువైన రైఫిల్ ఉంది, అది మన వద్ద లేదు. $4,000 నుంచి $5,000 విలువైన థర్మల్ వెపన్ సైట్స్ ఉన్నాయి. ఇలాంటి ఆయుధాలన్నీ వారికి ఎక్కడి నుండి వస్తున్నాయి? వీటిల్లో కొన్ని అమెరికా ఆయుధాలు కూడా ఉన్నాయి, మరికొన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నాయి, మరికొన్ని వేరే వేరే ప్రాంతాల నుండి కూడా అన్నీ ఉంటాయి అని ఆసిఫ్ ఖవాజే స్వయంగా తన యొక్క సైన్యం గురించి మాట్లాడుతున్నాడు. మా సైన్యం ఎందుకు పనికిరాదు, మా దగ్గర ఆయుధాలు లేవు. వీళ్ళు బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఒక లిబరేషన్ ఆర్మీనే కంట్రోల్ చేయలేకపోతుంది. ఒక దేశం ఆర్మీ సరే, పోలీసులు వీళ్ళంటే కొన్నిసార్లు సరిపోలేకపోవచ్చు, కొన్నిసార్లు దెబ్బతినవచ్చు, మృతి చెందవచ్చు. కానీ సైన్యం దిగిన తర్వాత కూడా వాళ్ళతో సరిపోలేకపోతున్నారంటే ఒక ప్రాంతానికి చెందినటువంటి ఒక తిరుగుబాటులు అణచలేకపోతున్నారు పక్కన పెడితే, ఒక రక్షణ మంత్రి మేము వాళ్ళతో సరిపోలేకపోతున్నాము, మా దగ్గర ఆయుధాలు కూడా లేవు అంటున్నాడంటే మరి వీళ్ళు ఆపరేషన్ సింధూర్లో అది పొడి చేశాం ఇది పొడి చేశాం అని అనడం ఏంటి? మరి ఇలాంటి దాన్ని మన రాహుల్ గాంధీ గారు ఒక్క విషయం కూడా మాట్లాడరు. అరే ఇప్పుడు ఆ దేశం ఇంత పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇంకా బాధపడతారు తిరిగి. ఒకవేళ ఈయన ఫండింగ్ ఇస్తే ఎవరికైనా అనుమానం వస్తుందని ఫండింగ్ కూడా ఇవ్వడం, ఏదో ఒక విధంగా వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని ఇది కూడా ఉంటుంది. పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని వీళ్ళకి ఏమీ కాకుండా వాళ్ళిద్దరూ వాళ్ళ ముద్దు బిడ్డలు కాబట్టి మంచిగా కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఏంటంటే బయటికి దొరికిపోతామనే ఉద్దేశంతో ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి దొరికిపోతామేమని ఇప్పుడు హెల్ప్ చేయలేకపోవచ్చేమో, కానీ చేసినా చెయ్యొచ్చు, వీళ్ళని నమ్మలేము మనం. అయితే ఆ దేశం ఏడుపులు, ఒకవైపు క్రికెట్ విషయంలో ఏడుపులు, ఒకవైపు ఆర్థికంగా ఏడుపులు, మరొక వైపు సైన్యం పరంగా ఏడుపు, ఇన్ని ఏడుపులు జరిగినా సరే, ఇంత జరిగినా సరే భారత విషయంకి వచ్చేసరికి మాత్రం ఒక్కొక్కడు బీరాలు పోతాడు. నా తాత నేతలు తిన్నారు, మేము వారి మూతులు నాకేమన్న విధంగా మాట్లాడతాయి.